మాట్లాడదాం. ఇదే అంశం పైన ప్రస్తుతం మనము మేడిపల్లి పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని మేడిపల్లి అనే ప్రాంతంలో అయితే ఉన్నాము. సో, ఇదైతే జీహెచ్ఎంసీలో కలుపుతూ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దానిపైన ప్రజల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, ఏంటని అయితే ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరేంటండి? నా పేరు వేణుబాబు. సో, ప్రస్తుతం మనకు పీర్జాదిగూడ మున్సిపాలిటీ ఏదైతే ఉందో జీహెచ్ఎంసీలో కలిసింది కదా! సో, ఎట్లా ఎట్లా ఉండబోతుంది? యాక్చువల్‌గా జీహెచ్ఎంసీలో కలిసింది అది ఆహ్, ఆనందదాయకమే. యాక్చువల్‌గా ఈ ప్రజలకేందంటే ఇక్కడ ఫెసిలిటీస్ పెరుగుతాయి. మనకి జీహెచ్ఎంసీలో కలిగినప్పుడు ఆహ్, ఏమంటారు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఆ! టాక్సెస్ గూడా పెరుగుతాయి. దాంతో పాటు టాక్సెస్ పెరుగుతాయి. తర్వాత మనకొచ్చేసి ఏందంటే ప్రజలకు గూడా అటువంటి సౌకర్యాలు లైక్ డ్రైనేజ్ వ్యవస్థ అయినా పర్లేదు, రోడ్లైనా పర్లేదు. సో, అలాంటివి కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు జీహెచ్ఎంసీ అంటే జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది. సో, ఆ హైదరాబాద్ తగ్గట్టు మనకి గల్లీలో మనకి చెత్త అయినా సరే, ఏదైనా సరే వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు డైలీ వస్తున్నారా లేదా? లేకుంటే ఇప్పుడు మా డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్‌గా ఉందా లేదా? రోడ్ వ్యవస్థ కరెక్ట్‌గా ఉందా లేదా మనకి? సో, ఓన్లీ ట్యాక్స్ పెంచుకోవడం పక్కన పెడితే, సో, ఇవన్నీ గూడా మనకి ప్రజలకి అందుబాటులో వస్తున్నాయా లేదా అనేది గూడా మనం చూసుకోవాలి. సో, అది మెయిన్‌గా. సో, దా దా అది పక్కన పెడితే అది మనకి ప్రాపర్టీ వాల్యూస్ పెరిగితే అది అది ఓకే. సో, ఇప్పుడు ప్రాపర్టీ కాకుండా ఇప్పుడు ఇంకా వేరే నిత్యావసర లైక్ కూరగాయలు, ఇంకా వేరే ఏమైనా నిత్యావసర వస్తువులు ఉంటాయి గదా! సో, వాటి రేట్లు గూడా పెరగొచ్చు. మేబీ అది ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతాయి. దాంతో పాటు నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. సో, అలా. సో, రూల్స్ అండ్ కఠినతరం కాబోతే ఎందుకంటే జీహెచ్ఎంసీ ఉంటే రూల్స్ అండ్ స్ట్రిక్ట్‌గా ఉంటాయన్నమాట. అంటే మనం కరెంట్ బిల్ కట్టకున్నా గాని, లేదంటే ప్రాపర్టీ టాక్స్ కట్టకున్నా గాని చర్యలు తీసుకుంటారు. సో, దానివల్ల ప్రజలకేమన్నా ఇబ్బంది కలిగే అవకాశాలుంటాయా? ఇప్పటి వరకు ఉన్నది ఇప్పుడు దానికి భిన్నంగా ఉంటది కదా కొద్దిగా పరిస్థితి. ఆ! భిన్నంగా ఉంటది. సో, మనకేందంటే ఇప్పుడు కరెంట్ బిల్ అయినా సరే, ఏదైనా వాటర్ బిల్ అయినా సరే, ఏదైనా ఇప్పుడు మనకు టైమ్ ఇస్తారు. ఒక టైమ్ లిమిట్ ఉంటుంది. ఆ టైమ్ లిమిట్ దాటిన తర్వాత ఏదైనా మనకి ఫైన్ రావడమో, లేకుంటే ఫైన్ ఫైన్ వేయడమో, లేకుంటే ఆల్రెడీ జరుగుతున్న విషయమే. ఇక జీహెచ్ఎంసీ అంటే కొద్దిగా మేబీ ఫైన్ ఎక్కువ ఉండొచ్చు. టాక్స్ ఎక్కువ ఉండొచ్చు అది. సో, ఇటు కొద్దిగా ముందుకెళ్తే మనకు గ్రామాల సైడ్ వెళ్తే అక్కడ ఇప్పుడు గ్రామాలుంటే అక్కడ ఉపాధి హామీ పథకం అయితే పని ఉంటదనమాట. సో, ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలపడం వల్ల ఆ పని గూడా కోల్పోతారు అక్కడ. సో, వాళ్ళు ఉపాధి కోల్పోయినట్టు అయితది గదా! ఇక్కడ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, లైక్ ఇది చిన్న చిన్న లైక్ టీ కొట్స్ అయినా పర్లేదు. ఇంకా వేరే చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి. సో, అవి మనకి ఆహ్, లైక్ వాళ్ళు అంటే లివింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. పెరగడం వల్ల వాళ్ళకి ఆహ్, డబ్బులు సమకూర్చుకోలేకపోతారు. అదొక మెయిన్ లాస్. సో, ఇక్కడ ప్రస్తుతం ఎట్లాంటి పరిపాలన ఉంది? ఇప్పుడు ప్రెజెంట్ పీర్జాదిగూడ మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఎట్లాంటి పరిపాలన ఉంది ఇప్పుడు ఇక్కడ? ప్రెజెంట్ ఓకే. ప్రెజెంట్ బానే ఉంది. అది ఆహ్, పర్లేదు. ఓకే. ఫిర్యాదుగూడలో మనకి మున్సిపల్ వ్యవస్థ అయినా పర్లేదు. లైక్ ఇప్పుడు మనకి డ్రైనేజ్ రిలేటెడ్ ఏదైనా ఉన్నా పర్లేదు, మంచిగానే ఉంది. సో, జీహెచ్ఎంసీ తర్వాత మార్పనేది చూడాలి. ఫ్యూచర్‌లో చూడాలి ఇగ అది మనకి. సో, ఇక్కడ ప్రస్తుతం వరకైతే కార్పొరేషన్ అయితే ఉంది. అంటే ఇక్కడ మనకు అధికారులు గావచ్చు, కార్పొరేటర్ గావచ్చు, ఇక్కడలే స్థానికంగా అందుబాటులో ఉంటారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ అయితే గనుక మనకి లోపలికి వెళ్ళాల్సొస్తది. హైదరాబాద్‌లో మేయర్ వాళ్ళందరిని కలవాల్సొస్తది. మనకేమైనా సమస్యలొస్తే అంత దూరం వెళ్లి పరిష్కరించే విధంగా ఉంటదా పరిస్థితి? అది మెయిన్ ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మనకి లైక్ ఇప్పుడు కార్పొరేటరో, లేకుంటే మన మేయర్ దగ్గరకో, దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరకో మన సమస్యలు ఏదైనా ఏదైనా వీధి లైక్ రోడ్ల సమస్యనో, ఏదైనా చెత్త సమస్యనో ఉంటే డైరెక్ట్ వెళ్ళి మనం ఇలా సమస్య ఉంది అని చెప్పుకుంటాం. అదే ఇప్పుడు మేయర్ దగ్గర పోయినా ఓకే. ఇప్పుడు మన జీహెచ్ఎంసీ సరికి ఇక మనకి కొద్దిగా అంటారు, ఇంత కనెక్షన్ అనేది కొద్దిగా లాంగ్ అయిపోతుంది. ఈ జనాభాకి ఈ వార్డ్ అన్నట్టు, ఈ జనాభాకి ఈ వార్డు, ఈ వార్డుకి ఈ మేయర్, ఈ వార్డుకి సో వార్డుల టైప్గా డివిజన్ చేశారు కాబట్టి అదొకటి డ్రాబ్యాక్ అన్నట్టు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్,
ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.